నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జమ్మూ కశ్మీర్లో మరోసారి పేట్రేగిపోయిన ఉగ్రవాదులు బారాముల్లాలో బీఎస్ఎఫ్ శిబిరంపై దాడి జవాను మృతి మరొకరికి గాయాలు 4 గంటల పోరు తర్వాత ముష్కరుల్ని నిలువరించిన బలగాలు కొనసాగుతున్న కూంబింగ్ నేటి నుంచి జమ్మూ కశ్మీర్లో రాజ్నాథ్ పర్యటన దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్లకు ఐసిస్ విఫలయత్నం కుట్ర భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలో 6 అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్ తెలంగాణలో మరో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సంకేతాలు మొత్తం 30కి చేరే అవకాశం ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తామని స్పష్టీకరణ నవ్యాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం నేటి నుంచి అమరావతి వేదికగా పూర్తిస్థాయి పాలన విధులు నిర్వహించనున్న సచివాలయ ఉద్యోగులు వాతావరణ మార్పులపై ప్యారిస్ ఒప్పందానికి భారత్ పచ్చజెండా ఐక్యరాజ్య సమితికి ఆమోద పత్రం సమర్పణ ప్రపంచ దేశాల హర్షం ఇథియోపియాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన హింసాత్మకం సంప్రదాయ ఉత్సవంలో పోలీస్ బల ప్రయోగం తొక్కిసలాటలో 52 మంది మృతి దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన 5 రోజుల తర్వాత బారాముల్లా జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరంపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు ఆ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా మరో జవాను గాయపడ్డాడు వెంటనే ఎదురుకాల్పులకు దిగిన సైన్యం ఉగ్రవాదుల్ని నిలువరించింది ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చిన బలగాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ ఉరి సెక్టార్లో ఇటీవల దాడులకు తెగబడి 19 మంది సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాదులు తాజాగా మరోసారి పేట్రేగిపోయారు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 7 ఉగ్రవాద శిబిరాలను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేసిన 4 రోజుల తర్వాత కొందరు ముష్కర్లు ప్రతిదాడికి దిగారు బారాముల్లా శివారులో జీలం నది ఒడ్డున ఉన్న 46 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరం సహా సమీపంలోని సైనిక శిబిరాలపై రాత్రి 10:30 సమయంలో ఉగ్రవాదుల్లోని ఆత్మాహుతి దళానికి చెందిన 3 నుంచి 4 ముష్కరులు దాడికి ఒడిగట్టారు బీఎస్ఎఫ్ శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడం సహా గ్రనేడ్లు విసురుతూ పెద్ద ఎత్తున కాల్పులకు దిగారు ఆ శిబిరంలో సైన్యంతో పాటు సరిహద్దు దళానికి చెందిన సిబ్బంది ఉండగా ముష్కరుల కాల్పులో 2 గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా బీఎస్ఎఫ్ జవాను తుదిశ్వాస విడిచారు మరణించిన జవాను పేరు నితిన్ అని గాయపడిన మరో జవాను పేరు పులివిందర్ అని తెలిపిన అధికారులు వారిద్దరూ బీఎస్ఎఫ్ 40వ బెటాలియన్ కు చెందిన వారని వెల్లడించారు శిబిరానికి సమీపంలోని ఇళ్ల నుంచి ఉగ్రముఖ ఈ దాడికి దిగినట్లు గుర్తించిన బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి ఫలితంగా సైన్యం ఉగ్రవాదుల మధ్య 4 గంటలకు పైగా హోరాహోరు పోరు నడిచింది ఆకాశంలోకి పెద్ద ఎత్తున బాణాసంచాను ప్రయోగించి ఉగ్రముఖలను గుర్తించేందుకు సైన్యం ప్రయత్నించింది తెల్లవారుజామున 3 గంటల తరువాత ఎదురుకాల్పులు నిలిచిపోగా ఉగ్రవాదుల కోసం బలగాల వేట కొనసాగుతోంది బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాల నుంచి జమ్మూ కశ్మీర్లోని పల్లన్వాలా సెక్టార్లో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరపడం సహా పెద్ద ఎత్తున బాంబులు విసిరినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు ఈ ఘటనలో మన సైనికులు గాయపడినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు తాజా ఘటనతో సెప్టెంబర్ 29న భారత బలగాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి లక్షిత దాడులు చేసొచ్చిన తర్వాత పాక్ సైన్యం 6సారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేటి నుంచి జమ్మూ కశ్మీర్లోని లద్దాఖ్ కార్గిల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు 2 రోజుల పర్యటనలో రాజ్నాథ్ సింగ్ ఇవాళ లద్దాఖ్లోని స్థానిక ప్రజలతో పాటు రాజకీయ నేతలు పౌర సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు
రేపు కార్గిల్ ప్రాంత ప్రజలు నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ జులై 8న హతమైన తర్వాత కశ్మీర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగగా రాజ్నాథ్ ఇప్పటివరకు 3 సార్లు పర్యటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రమూకలను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల నిఘా వర్గాల సమాచారంతో తమిళనాడు సహా కేరళలోని కోజికోడ్, కన్నూరు జిల్లాల్లో తనిఖీలు చేసిన అధికారులు 6 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 5 ఉగ్రవాదులు కన్నూరు జిల్లాలోని కనకమల హిల్టాప్ ప్రాంతంలో సమావేశం కాగా పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ వలపన్ని పట్టుకుంది. మరో ఉగ్రవాదిని కోజికోడ్ జిల్లా కుట్టియాడ్ వద్ద అరెస్ట్ చేసింది. అధికారులు జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, కోయంబత్తూర్, కోజికోడ్, కన్నూర్, మల్లాపురం ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. అరెస్టైన 6 ఉగ్రవాదుల చిరునామాలను కూడా వెల్లడించిన అధికారులు తర్వాత ఎర్నాకులం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం నేడు కస్టడీకి తీసుకోనున్నారు. కేరళకు చెందిన 21 మంది ఐసిస్లో చేరారనే సమాచారంతో కొద్ది రోజులుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు తాజాగా 6 అరెస్ట్ చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతో ప్రజలకు అన్ని రకాలుగా లబ్ది చేకూరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ ఒక్కరికి నష్టం జరగడానికి వీల్లేదన్న ఆయన ప్రజాభీష్టం మేరకు ముసాయిదాలో మార్పులు చేసేందుకు సిద్దమని, అవసరమైతే సంఖ్య పెంచేందుకు కూడా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కొత్తగా గద్వాల, సిరిసిల్ల, జనగామ డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించిన ఆయన మొత్తం 30 జిల్లాలైనా ఇబ్బందేమీ ఉండదని చెప్పారు. రాజకీయ పెత్తనం, వ్యక్తిగత కారణాల కోసం ప్రతిపాదనలు తీసుకురావద్దని జిల్లాల వారీగా మంత్రులు, తెరాస నేతలతో నిర్వహించిన సమీక్షలో తేల్చి చెప్పారు. తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తన ఆలోచనలను నేతలకు వివరించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై 4.5 క్రితం సంకేతాలు వచ్చినప్పుడే ఆచార్య జయశంకర్, ఆర్ విద్యాసాగర్ రావుతో చర్చించినప్పుడు మిషన్ కాకతీయ, జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మండలాల ఏర్పాటు కమిటీలో తాను సభ్యుడినని గుర్తు చేసిన ఆయన చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఆ ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. రిజర్వేషన్లు కూడా రావడం వల్ల రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అవకాశాలొచ్చాయని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా మంచి ఫలితాలు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన లక్ష్యం కూడా పునర్వ్యవస్థీకరణలో ఉందన్న కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పూర్తయితే పెద్దగా ఖర్చులు ఉండవని, బడ్జెట్ కూడా బాగా పెరుగుతుందన్నారు. పునర్వ్యవస్థీకరణ అనంతరం జిల్లాకు 3 నుంచి 4 లక్షల కుటుంబాలు ఉంటే కలెక్టర్ల స్వీయ పర్యవేక్షణ పెరిగి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తాము ఉన్నా లేకున్నా ప్రజలు, మండలాలు, జిల్లాలు శాశ్వతమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నాయకులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనబెట్టి రాజకీయ పెత్తనం కోసం కాకుండా ప్రజలు కోరుకుంటున్న వాటినే ప్రతిపాదించాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముసాయిదాలో మార్పులు చేర్పులు జరగాలన్న సీఎం నాయకులు సరైన ప్రతిపాదనలు చేయకున్నా ప్రజలు ఇతర మార్గాల ద్వారా సమాచారం తీసుకుని అంతిమంగా ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్యలో మార్పు ఉంటుందన్న ఆయన దసరా నుంచే కొత్త జిల్లాలు ప్రారంభమయ్యేలా తాత్కాలిక కార్యాలయాలు సిద్ధం చేసి శాశ్వత కార్యాలయాల కోసం స్థలాన్ని అన్వేషించాలని సూచించారు. అన్ని శాఖల కార్యాలయాలతో కూడిన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, న్యాయస్థానాల ప్రాంగణం ఒకే చోట ఉండేలా చూడాలని, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా స్థలాలు ఎంపిక చేయాలని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కొండా వెంకటరంగారెడ్డి స్వగ్రామం పెద్ద మంగళారం ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలోకి వెళుతున్నందున ఆ జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. మిగతా 5 జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఇవాళ సమావేశం కానున్న కేసీఆర్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వరంగల్ జిల్లా జనగామ జిల్లాల ఏర్పాటుకు సానుకూల సంకేతం ఇచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నందున వారిని ఎందుకు అసంతృప్తిగా ఉంచాలని మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయా జిల్లాలపై వారి అభిప్రాయం కోరగా మిశ్రమ స్పందన వచ్చినట్టు తెలుస్తుండగా తానే తుది నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు.
రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన నేడు పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవన సముదాయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే 1-2 శాఖలు మినహా మిగతా మంత్రులంతా తమ కార్యాలయాలను వెలగపూడిలో ప్రారంభించగా ఉద్యోగులంతా వెలగపూడి నుంచే విధులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర ప్రజలు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా స్వరాష్ట్రం నుంచే ప్రభుత్వ సేవలు పొందే దిశగా కీలక ముందడుగు పడుతోంది. గుంటూరు జిల్లా వెలగపూడిలోని 45 ఎకరాల విస్తీర్ణంలో 6 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో 6 భారీ భవనాలను నిర్మిస్తుండగా పూర్తయిన సముదాయాల్లో ఇప్పటికే పలువురు మంత్రుల కార్యాలయాలు ప్రారంభమయ్యేసరికి ఆయా విభాగాల ఉద్యోగులంతా నేడు విధులకు హాజరు కానున్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఫర్నిచర్, కంప్యూటర్లను ఇప్పటికే అమర్చగా దస్త్రాలు, ఈ దస్త్రాలు, ఇతర సామాగ్రి, వాహనాలు కూడా తరలి వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చే దాదాపు 2000 మంది సిబ్బంది సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. మహిళా ఉద్యోగులకు నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో వసతిని కల్పించనున్నారు. హైదరాబాద్ నుంచి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు బయలుదేరి వస్తున్న ఉద్యోగులు గుంటూరు రైల్వే స్టేషన్ కు ఉదయం 9:30 చేరుకునే అవకాశం ఉండగా వారికి సాదర స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రహదారులను పూర్తి చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఈ యొక్క అమరావతి అనేది ఈరోజు మనకున్న 13 జిల్లాలకు సముద్రంలో ఉంది. అందరికీ పరిపాలన సులువు అవుతుంది. చివరి జిల్లాలు కూడా 3 నుంచి ఒక 5 అవర్స్లో ఇక్కడ రీచ్ అయ్యేటట్టుగా 4 లైన్ 6 లైన్ రోడ్స్ యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ డిసెంబర్ 31వ తేదీకి పూర్తి చేయాలని ప్లాన్ చేశాము. అది 2 బిల్డింగ్లు స్లాబ్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్గా బ్రిక్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అది కంఫర్టబుల్గా డిసెంబర్ ఎండింగ్కి మనకు పూర్తి చేస్తారు. నూతన సచివాలయంలో భద్రతా ఏర్పాట్లపై ఏపీ డీజీపీ సాంబశివరావు సమీక్షించారు. సచివాలయం లోపలి వైపు భద్రతా బాధ్యతలను ఎస్పీఎఫ్ కు అప్పగించారు. వెలుపల పహారా కోసం 330 మంది సివిల్ పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయానికి వచ్చేందుకు వీలుగా 23 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సాంబశివరావు చెప్పారు. మా సెక్యూరిటీకి సంబంధించి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఉన్నాయి అనేటువంటి చెప్పాం. వారు కూడా తప్పకుండా అటెండ్ అవుతామని చెప్పారు. ముఖ్యంగా వెస్ట్ సైడ్, సౌత్ వెస్ట్ సైడ్ వాల్ అనేటువంటిది, వాల్ ఉంటే మాకు పెరిమీటర్ అంటూ ఉంటే మాకు సెక్యూరిటీ ఈజీ అవుతుంది. ఇవన్నీ చెప్తే వారు వెంటనే స్పందించారు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. దానికి మా వంతు సరైనటువంటి సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా చాలా సామాగ్రి వచ్చి ఉన్నది కాబట్టి దాని సెక్యూరిటీ కూడా మేము చూడాలి. సచివాలయం మొత్తంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయం నిర్మాణం 85% పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న Z+ భద్రత దృష్ట్యా రాకెట్ లాంచర్లతో దాడి చేసినా ఏమాత్రం చెక్కుచెదరని రీతిలో నిర్మాణం జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ మహాత్మాగాంధీ జయంతి నాడు భారత్ కీలక అడుగు వేసింది. గతేడాది డిసెంబర్లో కుదిరిన చారిత్రక పారిస్ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. భారత్ నిర్ణయాన్ని అమెరికా, ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాలు స్వాగతించాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2015 డిసెంబర్లో జరిగిన COP21 సదస్సు వేదికగా పర్యావరణ పరిరక్షణపై కుదిరిన ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా అమల్లోకి తెచ్చే దిశగా భారత్ తన వంతు తోడ్పాటు అందించింది. భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కు మించకుండా పరిమితం చేసే లక్ష్యంతో 190కి పైగా దేశాలు కుదుర్చుకున్న కీలక ఒప్పందాన్ని భారత్ ఆమోదించింది. ప్యారిస్ ఒప్పందాన్ని గాంధీజీ 147వ జయంతి నాడు ఆమోదిస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా కేంద్రం కార్యాచరణ పూర్తి చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన ఒప్పంద పత్రాల్ని ఐరాసలోని ఒప్పందాల విభాగం సారథి శాంటియాగో బిల్లల్ పండోకు, ఐరాస రాయబారికి భారత శాశ్వత ప్రతినిధైన సయ్యద్ అక్బరుద్దీన్ అందజేశారు. నుంచి కర్బన ఉద్గారాల్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రతి దేశం చర్యలు చేపట్టాలని, భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరగకుండా చూడాలన్నది ప్యారిస్ ఒప్పందంలోని కీలక అంశం. ప్రపంచవ్యాప్తంగా 55% కర్బన ఉద్గారాలు విడుదల చేసే 55 దేశాలు ఆమోదిస్తే ఆ ఒప్పందం అమల్లోకి వస్తుంది. భారత్ ఆమోదంతో ఇప్పటి వరకు 52% కర్బన ఉద్గారాలు విడుదల చేసే 62 దేశాలు ప్యారిస్ ఒప్పందానికి పచ్చజెండా ఊపినట్లయింది. ఇతర దేశాలు కూడా స్పందించి ప్యారిస్ ఒప్పందం త్వరలోనే అమల్లోకి వస్తుందని అంతర్జాతీయ సమాజం విశ్వసిస్తోంది. ప్యారిస్ ఒప్పందానికి భారత్ ఆమోదముద్ర వేయడంపై పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధినేతలు హర్షం వ్యక్తం చేశారు. ఒప్పందానికి పచ్చజెండా ఊపడంపై భారతీయులందరికీ ధన్యవాదాలు తెలిపిన ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి నాయకత్వాన్ని, దార్శనికతను ప్రదర్శించిందని కొనియాడారు. ఈ చారిత్రక అడుగు భారత సుస్థిర అభివృద్ధికి మరింత సహకరిస్తుందని వ్యాఖ్యానించారు.
భావితరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాలని భావించిన గాంధీజీ వారసత్వాన్ని ప్రధాని మోదీ భారతీయులు కొనసాగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. ఒబామా వ్యాఖ్యపై స్పందించిన మోదీ ప్రకృతి సంరక్షణ భారతీయ ఆచార వ్యవహారాల్లో భాగమని పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పు సమస్యను అధిగమించేందుకు భారత్ సాధ్యమైనంత కృషి చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో భాగంగా అవసరమైన 936 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికగా సేకరించనుంది. మెదక్ జిల్లా కొండపాక మండలంలోని ఎర్రవల్లి గ్రామ పరిధిలో 161.25 ఎకరాలు, తొగుట మండలంలోని వేముల ఘాట్ పరిధిలో 775 ఎకరాల భూమిని తీసుకోనుంది. ఈ మేరకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించేందుకు మెదక్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రకటన వెలువరించింది. అత్యవసరంగా భూమిని సేకరించేందుకు వీలుగా 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 40ని ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. అత్యవసరంగా భూమిని సేకరించాల్సి ఉన్నందున సామాజిక ప్రభావాన్ని అధ్యయనం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణకు 60 రోజుల గడువిచ్చిన సర్కార్ సెక్షన్ 40ని ఉపయోగించడం ద్వారా భూసేకరణకు సంబంధించి పలు అంశాల్లో వెసులుబాటు కలుగుతుందని భావిస్తోంది. భూసేకరణ చట్టంలోని 2 నుంచి 6 చాప్టర్ వరకు పూర్తిగా, పాక్షికంగా లేదా అవసరమైన మేరకు వర్తింప చేసుకోకుండా ఉండే వెసులుబాటు సెక్షన్ 40 ద్వారా లభిస్తుంది. జగన్ ఆయన అనుచరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఆగదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్టు నిర్మాణంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు, అపోహలు తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యాలయాన్ని ఈ నెల 11 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే అడ్డుకునే ప్రయత్నాన్ని విపక్షాలు చేపట్టడం తగదని కొల్లు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం అడ్డంపడే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని రెచ్చగొట్టి ఏ రకంగా అయితే అమరావతికి అడ్డం పడాలని ప్రయత్నం చేశారో, పట్టిసీమ నిర్మాణానికి ఏ రకంగా అయితే అడ్డం పడాలని ప్రయత్నం చేశారో, ఈ రోజు అదే రకంగా మచిలీపట్నం పోర్టు కోసం గత సంవత్సరం ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కి నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాల్ని భయభ్రాంతం చేయాలని ప్రయత్నం చేశారు. కలియుగ వైకుంఠం తిరుమల బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. స్వామివారి సేనాధిపతి విశ్వక్షేణుడు మాడవీధులు తిరిగి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా రాత్రి అంకురార్పణ ఘనంగా జరగ్గా ఈ సాయంత్రం 6:15 మీనలగ్న సమయంలో ధ్వజపటం మాడవీధుల్లో ఊరేగించి ధ్వజారోహణం చేయడం, మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై ఊరేగడం ద్వారా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7:30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం దేవదేవుడు పెద్దశేష వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 2వ రోజు దసరా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ ఇవాళ గాయత్రీదేవి రూపంలో అభయ ప్రదానం చేస్తున్నారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇంద్రకీలాద్రి వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందడి నెలకొంది. విద్యుత్తు వెలుగులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానమై సరికొత్త శోభను సంతరించుకుంది. తొలి 2 రోజుల్లో దాదాపు 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అటు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిచ్చింది. ఉత్సవమూర్తులు ఆలయ పురవీధుల్లో మయూర వాహనంపై ఊరేగారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటాలు, కళాకారుల వేషధారణ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను 3వ రోజు ఉత్సాహంగా జరుపుకున్నారు. ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ప్రకృతి పండుగను అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, మంచిర్యాలలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా రాయకల్లో జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. మెదక్ జిల్లా రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో మహిళలు సందడి చేశారు. నల్గొండలో జరిగిన వేడుకల్లో సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో టీయూఎఫ్ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లాలోనూ సంబురాలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్లో అమెరికన్ తెలంగాణ సంఘం ప్రవాసీ మిత్ర సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 12 దేశాల నుంచి ప్రవాస మహిళలు, విదేశీయులు స్థానికులతో కలిసి బతుకమ్మలాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో తొక్కిసలాట జరిగి 52 మంది చనిపోయిన దుర్ఘటన ఇథియోపియాలో జరిగింది. తమ ప్రాంతంలో ప్రజాస్వామ్యం కరవైందంటూ ఒరోమియా రాష్ట్రం బిషోప్టు పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన ప్రదర్శన చేశారు. పట్టణంలో జరిగే సంప్రదాయ వేడుకలో పాల్గొనేందుకు దాదాపు 2 లక్షల మంది తరలిరాగా అందులో కొందరు నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు, నీళ్ల సీసాలు విసిరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి 52 మంది చనిపోయారు. చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పన్ను ఎగవేత చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన సుమారు 18 ఏళ్లుగా ఆదాయ పన్ను ఎగవేస్తున్నారని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 1995లో దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్న్స్ లో భారీగా నష్టాలు చూపించిన ట్రంప్ అప్పటి నుంచి పన్ను రాయితీలు పొందుతున్నారని కథనంలో వివరించింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు $916 మిలియన్ నష్టాన్ని చూపించినట్టు ఎన్వై టైమ్స్ ప్రచురించింది. 18 ఏళ్లలో నష్టాల్ని పూరించుకునేందుకు చట్టపరంగా ఇచ్చిన మినహాయింపుల్ని ఉపయోగించుకుని పన్ను ఎగ్గొట్టినట్లు పేర్కొంది. ఏటా సగటున $50 మిలియన్ వరకు పన్ను ఎగవేసి ఉండొచ్చని తెలిపింది. ఇప్పటి వరకు 1995 పన్ను రికార్డులను ట్రంప్ బయట పెట్టలేదని ఈ పత్రిక తెలిపింది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గణతంత్ర వేడుకలకు వచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మహమ్మద్ బిన్ జాయద్ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. భారత్ అబుదాబి మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసిన ఆయన ఇటీవల కాలంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరిగిందన్నారు. జాయద్ పర్యటన భారత్ యుఏఈ మైత్రిని బలోపేతం చేస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. యుఏఈ సాయుధ దళాలకు ఉప సర్వసేనాని అయిన జాయద్ రాకతో భారత్ యుఏఈ మధ్య భద్రత, వాణిజ్య బంధాలు బలపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశాన్ని దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ పాకిస్తాన్కు సన్నిహిత దేశమైన యుఏఈతో మోదీ సర్కార్ సరికొత్త స్నేహగీతం ఆలపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.